గ్రీటింగ్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్. ఈరోజు దేవుడు మనతో ఒక ప్రాముఖ్యమైన మాటతో ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, దేవుడు కొంతమంది శిష్యుల వద్దకు వచ్చినప్పుడు శిష్యులు చాలామంది ఆయనను వెంబడిస్తున్నారు. అయితే చాలామంది ఆయన యోహాను సువార్త 6వ అధ్యాయంలో ఆయన చేసిన అద్భుతమును అనేకులు చూశారు. అక్కడ 5,000 మంది దాకా యేసుప్రభు వారు వారికి ఆహారము పెట్టి, వారికి గొప్పగా ఆయన ఆ యొక్క 5 రొట్టెలను 5,000 మందికి పంచాడు. అలాంటి కార్యములు జరిగినప్పుడు చాలామంది ఆయనను వెంబడిస్తూ ఉన్నారు. అయితే యేసుప్రభు వారు అక్కడ ఒక మాట క్లియర్‌గా మాట్లాడుచున్నాడు. జాన్ 6:26లో ఈ విధంగా రాయబడింది. మీరు అద్భుతాలను, సూచక క్రియలను వెతుకుటకు రాలేదు కానీ దేనికోసం వచ్చారంట? వారు రొట్టెలు భుజించుటకు. అంటే యేసుప్రభు వారిని అనేక మంది వెంబడిస్తున్నారు. కానీ యేసుప్రభు వారి ఉద్దేశ్యం ఏంటంటే, వారు సూచనలను వెంబడించేవారు, అద్భుతాలు చేసేవారుగా. తన శిష్యులందరూ కూడా ప్రతి ఒక్క శిష్యుడు అద్భుతాలను, సూచక్రియలను చేశారు. అయితే యేసుప్రభు వారు కూడా అదే విధంగా తన శిష్యులందరూ కూడా ఆశ్చర్యకార్యాలను అద్భుత రీతిగా ఆయన పరిచర్యను ఆయన వెంబడించాలని ఆయన కూడా ఆశిస్తున్నాడు. అయితే చాలామంది వారేం చేస్తున్నారంటే రొట్టెల కొరకు ఇక్కడ వాక్యంలో యోహాను సువార్త 6:26 యేసు మీరు సూచనలను చూచుట వలన కాదు, సూచనలు సైన్స్ అండ్ వండర్స్ అద్భుతాలను సూచక క్రియలను చూచుట వలన కాదు, కానీ రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలననే నన్ను వెదుకుచున్నారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నిశ్చయంగా ఆయన ఏమని చెప్తున్నాడంటే, వారు రొట్టెలను చూసుకోవడానికి, రొట్టెలు తినడానికి. ఎందుకంటే దానికి ముందు ఆయన 5 రొట్టెలను 5,000 మందికి పంచిపెట్టి అనేకులకు కావలసిన ఆహారమును, సమృద్ధిని వారికి ఇచ్చాడు కాబట్టి, ఈయన వద్ద ఉంటే మనకు ఆహారం దొరుకుతుంది. సమృద్ధిగా మనం ఆహారం తినవచ్చు. మనకు కావాల్సినది ఇంకా మిగిలిపోయేంతగా ఆయన సమృద్ధినిస్తాడు, ఆహారమునిస్తాడు అని చాలామంది రొట్టెల గురించి ఆయనను వెంబడిస్తున్నారు. కానీ యేసుప్రభు వారు ఏమంటారంటే, మీరు నన్ను అద్భుతాలు, సూచక్రియలు వాటి గురించి మీరు వెంబడించడం లేదు.